ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గనుల శాఖ సర్వం సిద్ధం చేసింది. జగన్ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ -2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నూతన ఇసుక పాలసీ -2024ను ప్రకటించనుంది. ఈ పాలసీ ఏకైక లక్ష్యం కులం, మతం, వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ గృహనిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందించడమే. ఉచితంగా అందించే క్రమంలో ప్రభుత్వం ఇకపై సీనరేజీ ఫీజులు వసూలు చేయదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016 నుండి 19 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిన సంగతి తెలిసిందే.